హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సాటర్డే రోజు అనమాట. అంటే భోగి ముందు రోజు మా ఇంటి బాల్కనీ నుంచి వ్యూ ఇలా ఉంది. ఒంగోలులో మా అమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రాంతికని అక్కడికి వచ్చానమాట. ఆ రోజు చాలా మంచు ఉన్నింది. ఇంత మంచు చూడడం ఇదే ఫస్ట్ టైం ఒంగోలులో. ఇదేమో ఇంటి ముందు నుంచి ఎంట్రన్స్ నుంచి అనమాట. ఇది ఏంటి సొంత తమ్నైల్ ఏమో ఒకలా ఉంది, లోపల వస్తే వీడియో ఇంకొకలా ఉంది అనుకుంటున్నారేమో. ఇది యాక్చువల్గా నేను వేరే వీడియో చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. అంటే మా ఇంటిదే హోమ్ టూర్లా చేద్దామని ప్లాన్ చేశాను అనమాట. కానీ కొంచెం వీడియో చేసేలోపు మా వాడు డిస్టర్బ్ చేశాడు. అసలు అంటే ఇంకా కుదరలేదనమాట వీడియో ఇంతవరకు తీసి ఇంకా ఆపేశాను. ఇది తులసి చెట్టు దగ్గర శివుడు పార్వతి గణేష్ విగ్రహం అనమాట. మా అమ్మకి చాలా ఇష్టం ఇది. పొద్దున్నే అనమాట. మా వాడు లేచి ఇంకా చాలా ఇరిటేటింగ్గా చేస్తున్నాడు. వాడు ఇరిటేట్ ఫీల్ అవుతున్నాడు, మమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నాడు. అసలు మార్నింగ్ పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే చాలా పేషెన్సీ ఉండాలండి. మామూలుగా నాకైతే అంత పేషెన్స్ లేదు. మా అమ్మ ఎక్కువ హ్యాండిల్ చేసిద్ది వాడిని ఒంగోలు వస్తే. ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. ఏదేదో బుజ్జగిచ్చే మాటలు చెప్తూ ఉందన్నమాట. అలా చాలాసేపు ఎత్తుకో అనేసి అడుగుతూనే ఉన్నాడు అనమాట. మా అమ్మని ఆమె దగ్గర గోము పడుతూనే ఉన్నాడు. ఆమెకు ఆ రోజు చాలా పని ఉండింది, కుదరలేదనమాట ఎత్తుకోవడానికి. ఇంకా అలా కొంచెం ఎత్తుకుంటానులే అని చెప్తూ ఆపిందనమాట. అంకుల్ నన్ను అడుగుతున్నాడు, రోజు ఇంతేనా ఎత్తుకోమంటూనే ఉంటాడా, అక్కడ హైదరాబాద్లో కూడా ఇలాగే అలవాటు చేసావా అనేసి. నేను అంతేం ఎత్తుకోను అంకుల్, వాడు వాళ్ళ అమ్మమ్మ దగ్గరే గోములు పడతాడు అని చెప్పాను. అలా చాలాసేపు విసిగిస్తూనే ఉన్నాడనమాట. ఇప్పుడు యాక్చువల్గా నా తమ్నైల్కి తగిన వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. అక్కడ మా అమ్మ ఆల్రెడీ బెల్లం కొడుతూ ఉంది కదండి, చూసారు కదా. అది అక్కడ చూసి నాకు ఐడియా వచ్చిందనమాట. ఏంటంటే వాళ్ళు ఇవాళ అరిసెలు చేద్దామని ఫిక్స్ అయ్యి ఇంకా స్టార్ట్ చేశారు. యాక్చువల్గా అంటే బియ్యం ముందే 2 రోజుల ముందే నానేసుకోవాలన్నమాట. ఇంకా చేసే రోజు అంటే 2 రోజుల తర్వాత అది కడిగేసి ఆ బియ్యం పిండి పట్టించుకొచ్చారు. ఇప్పటికి ఆల్రెడీ పిండి పట్టించుకొని వచ్చి అది సపరేట్గా పెట్టారు. తర్వాత ఇక్కడ బెల్లం కొడుతున్నారనమాట. ఇది 5 కేజీల పిండి 5 కేజీల బియ్యం నానేశారు. అంటే 5 కేజీల అరిసెలు అనమాట అది లెక్క ప్రకారం. సో 5 కేజీల బియ్యానికి 5 కేజీల బెల్లం కూడా. ఆ బెల్లమే అది అచ్చులా ఉంటే కొడుతుందనమాట. అది కొట్టేసి అంటే ఒక్కొక్క కేజీకి 1/2 లీటర్ నీళ్లు పోసి అట్లా మరిగించుకోవాలన్నమాట ఫస్ట్. ఇప్పుడు అది 5 కేజీలు కదా, సో 1/2 లీటర్ వేసారనమాట ఒక్కొక్క కేజీకి. అంటే 1.5 లీటర్ నీళ్లు పోసి మరిగిస్తున్నారు ఫస్ట్. ఆంటీ అంకుల్ యాక్చువల్గా మా ఇంటి ఓనర్స్ అనమాట. అక్కడ ఒంగోలులో మా అమ్మ వాళ్ళు ఉండే ఇంటి ఓనర్స్ అనమాట. వాళ్ళు యాక్చువల్గా వేరే ఊర్లో ఉంటారు. కాకపోతే ఏదైనా పని ఉండి అట్లా ఒంగోలు వస్తే ఆ ఇంటికే వస్తూ ఉంటారు, అక్కడే ఉంటారు. అది పండక్కి కూడా అప్పుడు వచ్చారనమాట. ముందు రోజే వచ్చారు. అప్పుడు ఆంటీ అన్నారు అరిసెలు చేద్దాము అనేసి. ఆ అరిసెలు చేసే ప్రాసెసే అనమాట ఇదంతా. యాక్చువల్గా నాకు అసలు తీపి నచ్చదనమాట. అరిసెలు అయితే అసలే నచ్చవు, అట్లా మెత్తగా ఉండే అరిసెలు. ఇది ఆంటీ అన్నారు, అంటే ఇంతకుముందు ఒకసారి ఆల్రెడీ చేసి ఉన్నారనమాట. అప్పుడు నాకు ఇచ్చారు ఆంటీ, నేను అరిసెలు తినను అని అన్నాను అనమాట. ఈ అరిసెలు తిను నచ్చుతాయి అని అన్నారు. సరే అని తిన్నాను, పర్లేదు నాకు నచ్చినాయి అనమాట. అంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఈ పాకము ముదురు పాకం అంట, కొంచెం క్రిస్పీగా అలా ఉన్నాయి కదా, నచ్చాయి అనమాట. తిన్నాను, పర్లేదు అని అనిపించింది. ఎవరికన్నా అరిసెలు మెత్తగా ఇష్టం లేని వాళ్ళకి ఇలా నచ్చుతాయి అనేసి నేను ఆంటీని అడిగాను. ఆంటీ అరిసెలు చేస్తున్నారు కదా ఇవాళ, మళ్ళీ అలాంటివే కదా, సో నేను వీడియో తీస్తాను ఆంటీ అంటే సరే అని అన్నారు. సో దాని ప్రాసెస్, పాకము వివరాలు అవన్నీ నేను ఆంటీ వాయిస్తోనే రికార్డ్ చేశాను ఆల్రెడీ. కానీ మా వాడు చాలా గోల చేస్తున్నాడని చెప్పాను కదండి. సో అది అంటే క్లారిటీగా ఉండలేదు, అన్ని వాయిస్ అన్ని సౌండ్లు అన్నీ మిక్స్ అయ్యి క్లియర్గా లేదనేసి నేను మళ్ళీ వాయిస్ అంతా రిమూవ్ చేసి నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. బెల్లం అంతా కరిగేంత వరకు ఆ పొయ్యి మీద పెట్టుకొని కరిగించారనమాట వడగట్టడానికి. ఇది ఏమైనా నలకలు అలా ఉంటే పోతాయనేసి అలా ఫస్ట్ వడగడతారనమాట. అది అట్లా అయిన తర్వాత ఇట్లా వడగట్టిన తర్వాత ఇదనమాట. ఇది యాక్చువల్గా 5 కేజీలు అని చెప్పాను కదండి, అది 10 కేజీల పాత్ర తీసుకున్నారు. ఎందుకంటే అది
పాకం పట్టేటప్పుడు పొంగుతూ ఉంటుంది. సో పెద్ద పాత్ర తీసుకున్నాం అనుకోండి అంత తొందరగా పొంగదు, అంటే పైకి రావడానికి టైం పట్టిద్ది, మనం అంతలోపు దాన్ని ఎనుపుతూ ఉండొచ్చు అనేసి పెద్ద పాత్ర తీసుకుంటే బెటరు. ఆ పాత్ర అయితే 10 కేజీల పాత్ర అనమాట, చాలా పెద్దది పెట్టారు. ఇది పాకం రావడానికి మినిమం 1/2 అవర్ పట్టిందండి. ఇది ముదురు పాకం అంట. సో ఇంకా అదే లాస్ట్ పాకం, అంటే శాంపిల్స్లో తీసుకుంటుంటారు కదా, అదే లాస్ట్ పాకం అనమాట. యాక్చువల్గా ఇది శనగ ముద్దలు చేయడానికి ఇదే పాకము, కాకపోతే శనగ ముద్దలు బాగా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయి, కానీ ఇది అరిసెలు కదా అంత స్ట్రాంగ్గా ఉండదు, జస్ట్ క్రిస్పీగా అనిపిస్తుంటాయి, బాగుంటాయి. ట్రై చేయండి, ఎవరికైనా మెత్తగా ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, నచ్చుతాయి. అది అంత పాకం వచ్చేంతవరకు ఇంకా మాట్లాడుకుంటూ దాన్ని కలుపుతూ అట్లా ఉన్నామన్నమాట. సో ఇక్కడ అలా కలిపేటప్పుడు మా అమ్మకి వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది, అంటే మా అమ్మమ్మని గుర్తు చేసుకునింది అనమాట. అప్పుడు ఆమె ఎంత కష్టపడేది, ఏం చేసేది, అవంతా స్టోరీ అంతా ఆంటీకి చెప్తూ ఉనింది. నిజంగా అండి మా అమ్మమ్మని గుర్తు చేసుకోవాలని అనిపించింది నాకు కూడా. ఏంటంటే ఆమె అసలు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఆమె కిచెన్లోనే ఉంటుంది, అందరికీ వండి పెడుతూ అట్లాగా. అప్పట్లో మినిమం డైలీ ఆమె 30 మందికి వండేదన్నమాట రోజు. వాళ్ళ ఇంట్లో మెంబర్సే మినిమం 15 మంది ఉండేవాళ్ళు. ఇంకా పొలంకి వచ్చిన వాళ్ళు, పనిచేసే వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా అప్పట్లో వండి పెట్టేవాళ్ళు అనమాట వీళ్ళే. ఎవరైనా ఇంటికి వచ్చినా సరే, ఏ టైంలో వచ్చినా సరే, మా అమ్మమ్మ వాళ్ళకి భోజనం లేదు అనకుండా పెట్టి పంపించేదన్నమాట. వాళ్ళు భోజనం చేస్తేనే వాళ్ళని పంపించేది, లేదంటే పంపించేది కాదు. ఆమె గురించి తెలిసిన వాళ్ళందరూ ఆమెను అన్నపూర్ణాదేవి అట్లా అనేవాళ్ళు అనమాట. ఓబులమ్మ ఇంటికి వెళ్తే చాలు, ఏ టైంలో అయినా అన్నం దొరికిద్ది అన్నట్లు ఉండేది, అంత కష్టపడేదన్నమాట. అసలు మధ్యాహ్నం పూట సంగటని చేసేవాళ్ళమండి, ఇట్లాగే అనపాలన్నమాట, అది తెడ్డి పెట్టి. అది చాలా కష్టము. ఒక్కొక్కరు కేజీ ముద్ద, అంటే కేజీ కన్నా ఎక్కువ ఉంటుంది, అంత రేంజ్లో అంటే ఆ క్వాంటిటీలో తినేవాళ్ళు అనమాట. అప్పుడు పనిచేసేవాళ్ళు కదండి, సో బాగానే తినాలి వాళ్ళు. అట్లా చేసేది మా అమ్మమ్మ, పెద్ద పెద్ద ముద్దలు. అది 30 మంది కంటే చూడండి ఒకసారి ఆలోచించండి, 30 కేజీలు ఆమె ఒక్కటే ఎనిపేది అనమాట. అది సంగటి చేసేది. తర్వాత చేసిన తర్వాత ఇట్లా ఎనిపిన తర్వాత అదంతా సంగటి బండ అని ఉంటుంది, ఆ సంగటి బండ మీద వేసి ముద్దలు చేయాలన్నమాట. అది కాలుతూ ఉంటుంది, అయినా సరే ప్లేట్ పెట్టి ముద్దలు ముద్దలు చేయాలి. అది చాలా కష్టము, అయినా చేసేదన్నమాట. అట్లా 30-40 ఎన్ని కావాలంటే అన్ని చేసి ఇంకా అన్ని గంపకేసి పెట్టేదన్నమాట, పొలంకి పంపించాలనేసి. అంత కష్టపడేది. అంటే అప్పట్లో కట్టెల పొయ్యి కదండి, అదంతా పొగ ఎక్కువ వచ్చేదన్నమాట. ఆ పొగకి మా అమ్మమ్మకి కళ్ళు కూడా ఎఫెక్ట్ అయిపోయినాయి. ఆమె చివరి స్టేజ్లో ఆమె అసలు 7 ఇయర్స్ ఫుల్ కంటి చూపు లేకుండానే ఉన్నింది. అంత కష్టపడేదన్నమాట మా అమ్మమ్మ అప్పట్లో. ఇంకా మన అరిసెల రెసిపీలోకి వస్తే, యాక్చువల్గా నేను నేర్చుకుందామని చాలా పార్టిసిపేట్ చేశానండి దీన్ని ప్రిపరేషన్లో. ఈ పాకం చూడడం అదంతా ఆంటీ నేను చెప్తానులే ఎట్లాగో చెయ్యి అని అంటున్నారు. నేను సరే అని వేశాను ఏదో ధైర్యం చేసి, కానీ నాకు అంత సీన్ లేదులేండి, పక్కనే మా అమ్మ వస్తే మా అమ్మకి ఇచ్చేసాను, నువ్వే చూడమ్మా అని. ఇలా అందరూ కలిసి చేసుకుంటూ మాట్లాడుకుంటూ అప్పటి విషయాలన్నీ మాట్లాడుకుంటూ, అప్పుడు వాళ్ళు ఎలా చేసేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, అప్పుడు అందరూ వండుకొని కలిసి చేసుకునేవాళ్ళు కదండి, అదంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. మా ఊర్లో ఇలా జరిగేది, మా ఊర్లో ఇలా జరిగేదని. అవన్నీ వింటుంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది నాకు. ఏమైనా హెల్దీ కాన్వర్జేషన్స్ ఉంటే అందరూ మాట్లాడుకునేటప్పుడు బాగుంటుంది, ఊరికే వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం అలాంటివి కాకుండా. యాక్చువల్గా ఆంటీ ఎలా పాకం పడతారో అది నాకు చెప్పండి అని అడిగాను అనమాట. అందుకే ఆంటీ పిలిచి మరీ చూపిస్తుంది. ఇది యాక్చువల్గా మామూలుగా అందరూ అరిసెలు చేసుకునేది ఈ పాకంతో చేసుకుంటారంటే, ఇప్పుడు ఆంటీ నాకు చూపించిన పాకంతో. కానీ మనది ఇంకా కొంచెం సేపు ఉండాలి, ఇంకా గట్టిగా అవ్వాలి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ అదే స్టార్ట్ చేశారనమాట, మనది ఇంకా కొంచెం సేపు ఉండాలి అని అన్నారు కదా. సో ఆ గ్యాప్లో మళ్ళీ మాట్లాడుకుంటూ ఉన్నారు. నాకు నిజంగా పాతకాలం వాళ్ళు ఎలా చేసేవాళ్ళు, అప్పుడు ఎంత కష్టపడేవాళ్ళు, ఏమేం ప్రాసెస్ చేసేవాళ్ళు, అవన్నీ వినాలని నాకు చాలా ఇష్టం. అప్పట్లో మనం లేం కదండి, వాళ్ళు చెప్పుకుంటుంటే కనీసం కొన్ని అమ్మ అవునా అప్పుడు అలా జరిగాయా అట్లా కొన్ని విచిత్రంగా అనిపిస్తుంటాయి కదా, అట్లా వినాలనిపిస్తుంది నాకు. పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలు ఇంకా బాగుంటాయి. నాకు చాలా ఇంట్రెస్ట్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే వినాలని. అదే వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే నేను వింటూ ఉన్నాను అనమాట.
ఇక్కడ దీనిలో పార్టిసిపేషన్ కూడా నాదే ఎక్కువ నింది అరిసెలు ప్రిపేర్ చేసే దాంట్లో. ఎందుకంటే వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు కదా, నాకు అంత తెలియదు కదా. సో నేను ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఇన్వాల్వ్ అవుదాము అనేసి ట్రై చేసి చేశాను అనమాట. కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నింది అరిసెల ప్రాసెస్. అసలు అప్పట్లో ఇవన్నీ ఎలా కనుక్కున్నారు, ఇలా పాకం పట్టాలి, ఇలా పిండేయాలి, పిండేస్తే అది సలివిడి అయ్యిద్ది, ఆ సలివిడి మళ్ళీ నూనెలో ఈ ప్రాసెస్ అంతా ఎలా నేర్చుకున్నారో, వాటికి అరిసెలని పేరు అసలు ఇవన్నీ ఎంత విచిత్రంగా అనిపిస్తాయండి నాకు. వంటలు అంటే నాకు అంత రావు యాక్చువల్గా, కానీ వంటలు చేసే వాళ్ళని చూస్తే నిజంగా వాళ్ళు ఎంత గ్రేటో అనిపిస్తుంది. అది అప్పట్లో ఇంత పెద్ద పెద్ద ప్రాసెస్ వంటలు చేసేవాళ్ళు, అది ఇంకా ఎంత గ్రేటో అనిపించేది. మళ్ళీ అప్పట్లో పిండి, ఇప్పుడంటే మిల్లు పట్టించుకొస్తున్నాం, కానీ అప్పుడైతే దంచేవాళ్ళు. ఇద్దరు ముగ్గురు కలిసి దంచుకుంటూ మాట్లాడుకుంటూ, అప్పుడు ఎంత ఎనర్జీ ఉండేది వాళ్ళల్లో, అట్లా అన్నీ ఆలోచిస్తూ ఉంటాను నేను. ఇక్కడ ఇంకా ఆంటీ పాకం వచ్చేసింది దించేద్దాం అని అన్నారు, దించేసామన్నమాట. యాక్చువల్గా పాకం ఎలా వస్తుందంటే ఇలా వాటర్లో వేసుకుని ఇట్లా చూస్తే ఇలా ఉంట అయింది కదా, ఆ ఉంటని మళ్ళీ ఇట్లా కొడితే దానికి వేసి అది సౌండ్ వస్తుంది అనమాట, గల్లని సౌండ్ వస్తుంది. సో అది ముదురు పాకం అంటే. అప్పటిదాకా పాకం పట్టుకోవాలి. యాక్చువల్గా ఇదే లాస్ట్ స్టేజ్ పాకం అనమాట అన్నిట్లో. సో ఇంకా మళ్ళీ ఇంకా ఎక్కువ ముదిరిపోయింది అనుకోండి గట్టిగా అయింది, అందుకని మనం చూసుకోవాలి. చివరిలో ఎక్కువ చూసుకుంటూ ఉండాలన్నమాట, నిమిషానికి ఒకసారి. ఎందుకంటే చివరిలో త్వరగా పాకం వెంటనే మారిపోతూ ఉంటుంది. ఇలా చాలా టిప్స్ చెప్పారు ఆంటీ ఇది ప్రిపేర్ చేసేటప్పుడు. ఇట్లా ఇది కూడా అండి, పిండి పట్టించుకొస్తాం కదా, అది ఆరిపోకూడదు. ఆరిపోకుండా గట్టిగా ఏమైనా పేపర్ అట్లా పెట్టాలి, లేదంటే కట్టేయాలన్నమాట గుడ్డతోనో అట్లాగా కట్టేసి ఉంచాలి మనం కలుపుకునే అంతవరకు, లేదంటే ఆరిపోయిద్దంట. తర్వాత ఇట్లా కొంచెం కొంచెం వేస్తూ ఆ పాకంలో తిప్పుకోవాలి. అలా పిండేసి కలుపుకునేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. అంటే వెంటనే కలపాలి, గ్యాప్ ఇవ్వకూడదు. ఎందుకంటే అలా గ్యాప్ వచ్చింది అనుకోండి అది వంటలు కట్టిద్ది, అప్పుడు బాగుండదు. మళ్ళీ చాలా ట్రై చేసినా సరే అది కలవదనమాట. ఇట్లా పిండి వేసే కొందికి అది టైట్ అయిపోతూ ఉంటుంది కదా, దానికి ఎక్కువ ఫోర్స్ కావాలి మళ్ళీ కలపడానికి. అందుకే ఆంటీ కొంచెం పైకి లేసి ఫోర్స్ ఎక్కువ అప్లై చేసి కలుపుతున్నారనమాట. 5 కేజీలు అరిసెలు అంటే యాక్చువల్గా చాలా ఎక్కువ ఈ రోజుల్లో. 5 కేజీలు అంటే ఆంటీ నాకు, మా చెల్లికని, మా అమ్మకని, వాళ్ళ అమ్మాయికని, అలా చాలామందికని చేశారు. ఆంటీ చాలా పెద్దది, ఆమె కొన్ని ఏవి చేయరు, అన్నీ ఎక్కువే చేస్తుంటారు. అందరికీ పంచడం ఆమెకు చాలా ఇష్టము. అట్లాగే ఇది కూడా అందరికీ పంచేలాగా చేసిందనమాట. ఆ రోజు మా వాడు అల్లరి మాత్రం మామూలుగా లేదండి. వాడు ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. వాడి మీద కన్నేసి ఉంచాల్సి వచ్చింది, ఎందుకంటే పొయ్యి పెట్టాం కదండి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. పిల్లలు కదండి, వాళ్ళని అసలు మనం కంట్రోల్ చేయలేమన్నమాట. వాళ్ళని ఇంకా కేర్ఫుల్గా చూసుకోవడం తప్పితే మనకు ఆప్షన్ లేదు. వాళ్ళు ఏది చేస్తే అదే వినాలి, కానీ వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలన్నమాట ఎప్పుడు. అక్కడ ఇంకా పిండి కలుపుతూనే ఉన్నారు, ఎందుకంటే 5 కేజీలు కదండి, కొంచెం ఎక్కువే. సో అది మినిమం 15 మినిట్స్ అయినా పట్టుంటుంది అలా కలపడానికి, కేర్ఫుల్గా కలపాలి. లాస్ట్లో ఇంకా పిండి అది వేసే కొద్దీ టైట్ అయిపోయిద్దని చెప్పాను కదా, లాస్ట్లో ఇంకా టైట్ అయింది. ఆంటీ ఇంక నేను చేయలేను సుభాష్ని, నువ్వు కలుపుదూరా అనేసి మా అమ్మకి ఇచ్చింది. మా అమ్మ చూడడానికి సన్నగా ఉంటుంది కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా అలా కలిపిందనమాట చివరిలో మా అమ్మే. అది అలా వస్తుంది, ఇంకా ఆ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇక్కడ ఒక టెస్ట్ చేస్తారు వాళ్ళు, అంటే ఇలా పైకి లేపినప్పుడు అది ఉంటుంది కదా, ఆ తెడ్డ అలా పైకి లేపినప్పుడు కలిపిన పిండి ఉంటుంది కదా, అది అట్లా అలా పడకూడదంట, అట్లా సాగుతున్నట్టు అది కట్ అయిపోవాలంట ఆ పిండి. అది ఇంకా పట్టిద్ది, అది సాగినట్టు పడింది అనమాట. అందుకే ఇంకా పిండి పట్టిద్ది అనేసి ఇంకా కలుపుతున్నారు కొంచెం. అది కూడా ఒక గుర్తు అనమాట, పిండి కన్సిస్టెన్సీ సరిపోయిందా లేదా అని చూడడానికి. ఆంటీ ఇలా పట్టుకొని చూసారు కదా, అది అట్లా పట్టుకున్నప్పుడు అంటుకోదన్నమాట చేతులకి, ఇంకా కరెక్ట్గా ఉందిలే అనేసి చెప్తున్నారు ఆంటీ. ఆ గుర్తులు అవన్నీ తెలియకపోయినా మనం జస్ట్ 5 కేజీల బియ్యానికి 5 కేజీల బెల్లము, ఒక్కొక్క కేజీ బెల్లానికి 1/2 లీటర్ నీళ్ళు అలా పెట్టి మరిగించుకోవడమే పాకానికి. అట్లా గుర్తుపెట్టుకున్నా చాలండి. కొలతలు కావాలి కదండి మనకి, ఆ గుర్తులన్నీ ఒక్కొక్కసారి గుర్తుంటాయి గుర్తుండవు, అందుకే కొలతలు పెట్టుకుంటే బెటర్.
ఇంకా అరిసెల పిండి అదంతా కలిపి పెట్టుకున్నాక పక్కన పెట్టేశారండి, మూత పెట్టారు ఆరిపోకుండా. అంతలోపు ఇంకా అరిసెలు కాల్చడానికి పొయ్యి రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ. అది కింద బెడ్షీట్ వేశారు, ఎందుకంటే ఆయిల్ అంతా ఒకవేళ అలా అరిసె నూనెలో వేసేటప్పుడు కానీ లేకపోతే అరిసె నూనెలో నుంచి తీసేటప్పుడు కానీ అది బయట పడుతుంది, చిమ్ముతుంది కొంచెం కొంచెం అట్లా. అది నున్నటి బండలు కదా, జారుతుంది అనేసి అట్లా బెడ్షీట్ వేశారు. ఇక్కడ ఫైనల్గా అంతా సెట్ చేసేసుకొని అరిసెలు చేస్తున్నారనమాట. ఫస్ట్ అరిసె మావాడే తీసుకున్నాడు, అది కాలుతుందంట, ఫ్యాన్ కింద పెట్టుకుంటా అని తీసుకొని వెళ్ళాడు. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఫస్ట్ ఏది వేసినా సరే అది నాకు ఇచ్చేది కాదు. పెద్దవాళ్ళు ఇంట్లో పెద్ద పిల్లలు అవి తినకూడదు అని అనేవాళ్ళు. దానిలో లాజిక్ ఏంటో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నేను మా కొడుక్కి ఇచ్చేసాను, నువ్వు తినరా అని చెప్పేసి. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే అది అక్కడ ఆయిల్ కాదండి మేము యూజ్ చేసింది, అంతా నెయ్యి అనమాట. నేతి అరిసెలు అంటారు కదా, అలా చేశారు. అది ఫస్ట్ 2 కేజీలు వేశారు నూనె, తర్వాత ఒక 1/2 కేజీ వేశారు. అయినా సరే ఇంకొంచెం పిండి మిగిలింది, అవి మాత్రం సపరేట్గా వేరే వేశారు నూనెతో. మా వాడు ఇది 3 గంటలు పట్టిందండి ఈ ప్రాసెస్ అంతా. ఫస్ట్ నుంచి ఆ 3 గంటల్లోపు 3 అరిసెలు తిన్నాడు, వాడికి కూడా అంత ఇష్టమయ్యాయి అన్నమాట. ఇవి ఇంకా కంప్లీట్గా అరిసెలంతా పూర్తయిపోయాక ఇన్ని అయ్యాయి అన్నమాట. ఆ టబ్లో ఏమో మొత్తం నేతితో వేసిన అరిసెలు, కొంచెం పిండి మిగిలింది పక్కన నూనెతో వేసారు, అవి పక్కన పెట్టారు సపరేట్గా. ఇన్ని అరిసెలు అయ్యాయి మొత్తం. ఇవి ఇంక అందరం పంచుకోవాలి మేము. ఇదే అండి ఇవాల్టి వీడియో. బాయ్ బాయ్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.